ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. నకిలీ ఈ చలాన్ లింకుల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు చోరీ అవుతున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. చలాన్ పెండింగ్ అంటూ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలు అధికారిక సైట్లను పోలిన లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ లింకులు క్లిక్ చేస్తే మాల్వేర్ ఇన్స్టాల్ కావచ్చు లేదా బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ కూడా చోరీకి గురయ్యే మోసపూరిత లింకును క్లిక్ చేసినప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను అడిగి చలాన్ మొత్తాన్ని చూపుతారు. చెల్లింపులు చేసేటప్పుడు మొబైల్లో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది లేదా బ్యాంక్ వివరాలు చోరీకి గురవుతాయి. ఫలితంగా అనధికార లావాదేవీలు, మొబైల్ హ్యాకింగ్కు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ చలాన్లను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల ద్వారా మాత్రమే చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని ప్రభుత్వ విభాగాలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింక్లను ఎప్పటికీ పంపబోవని వివరించారు. ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్సైట్లలో పొందుపరచవచ్చని, యాప్లను అధికారిక ప్లేస్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ను ఎప్పుడూ భద్రతా ప్యాచ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో అప్డేట్లో ఉంచాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా, వైఫై డిస్కనెక్ట్ చేసి బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. లావాదేవీలు, కార్డులను బ్లాక్ చేయాలి. 1930కు డయల్ చేయాలి. వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని, దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.